శుభములు కలుగు నీకు. సో ఆ భూమిని మీ వాటా పెట్టుబడిగా పెడితే మేము ఆ ల్యాండ్లో ప్లాంట్ పెడతాం. దానికయ్యే ఖర్చు మొత్తం మాదే. మన షేర్ ఎలా ఉండాలి అనేది ఓసారి అనుకుందాం. నేను ప్లాంట్కయ్యే బడ్జెట్ ఎంతో చెప్పిన తర్వాత దాన్ని బట్టి ఆలోచిద్దాం. అంటే మేము ఒప్పుకున్నామో లేదో అడగరా? అంటే మీరు ఒప్పుకోకూడదనుకుంటున్నారా? మేమేం అనుకోవాలో కూడా అది మీరే డిసైడ్ చేస్తారా? మీరు ఒప్పుకున్నారో లేదో చెప్పండి. ఆ తర్వాత ఏం డిసైడ్ చేయాలో చెయ్యాల్సిన వాళ్ళు చేస్తారు. చూడండి అరుంధతి గారు, ఇది చాలా పెద్ద డీల్. అది కూడా మినిస్టర్ గారి వైపు నుంచి వచ్చింది. ఇందులో కాదనడానికేముంది, కానీ అవునని చెప్పడానికి కూడా కొంచెం టైం కావాల్సి వస్తుంది. అవును అని ఫ్లోలో చెప్పడానికి 4 సెకండ్స్ కూడా అవసరం లేదు. అవును బాబు, మీరు చెప్పేది కరెక్టే. కానీ మా వారాహి ఏదో థింకింగ్లో ఉంది. అదేంటో తెలుసుకొని పనోళ్ళు ఏమనుకుంటే మనకేంటండి? జయసింహ గారు, సింహాసనం మీద రాజునే కూర్చోబెట్టాలి. మరీ ముఖ్యంగా మనిషినే కూర్చోబెట్టాలి. సింహాసనం మీద ఎవరు కూర్చున్నా రాజైపోరండి. రాజుకి రాజుగా గుర్తింపు తీసుకొచ్చేది అతని నెత్తి మీదున్న కిరీటం. ఆ కిరీటానికి అంత విలువ తీసుకొచ్చేది అందులో పొదిగే వజ్రం. మట్టే ఆ వజ్రం పుట్టే ప్రదేశం. అందుకే మట్టిలో ఉంది కదా అని దేన్ని మనం చులకనగా చూడకూడదండి. చివరికి దానికి ఒక రోజు వస్తుంది. అప్పుడు రాజు కూడా దాన్ని కళ్ళకద్దుకొని నెత్తి మీద పెట్టుకుంటాడు. జయసింహ గారు, మీకిష్టం ఉన్నా లేకపోయినా మనం కలిసి బిజినెస్ చేయబోతున్నాం. అందుకే మీ సేఫ్టీ గురించి ఆలోచించి చెప్తున్నాను. పని వాళ్ళని ఎక్కువగా నమ్మితే వాళ్ళు మనల్ని అమ్మేసి వాళ్లే రాజైపోయే అవకాశాలుంటాయి. జాగ్రత్తగా ఉండండి. అవును సార్, ఆ విషయంలో అబద్ధం లేదు. మేము కూడా ఇంతకు ముందు మా పని వాళ్ళొకరిని నమ్మి మేము కొంచెం అజాగ్రత్తగా ఉండేసరికి అతను మా కుటుంబానికి కిరీటం లాంటి సంప్రదాయాన్ని మాకు దూరం చేయబోయాడు. మేం లాస్ట్ మినిట్లో మేలుకోబట్టి ఈ ఊళ్ళో మా ఉనికిని మేం నిలబెట్టుకోగలిగాం. మీరు కూడా జాగ్రత్తగానే ఉండాలి అలాంటి వాళ్ళతో. సార్, నాకు తెలిసి మీ మీటింగ్లో నేను ఉండాల్సిన అవసరం లేదనుకుంటా. నన్ను బయలుదేరమంటారా? ఒక మాట చెప్పెళ్ళమ్మా. నేను ఓకే చెప్పడానికి
టైం తీసుకోవడం కరెక్టేనా కాదా? దేశం యుద్ధం చేస్తానని చెప్పటానికే ఆచి తూచి ఆలోచించి అడుగువేసింది. గెలిచింది. ఆవేశపడాల్సిన చోటే ఆలోచన పనిచేసినప్పుడు ఆలోచించాల్సిన చోట ఏం చేయాలో నేనెందుకు సార్ చెప్పడం? నేనుంటాను సార్. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. మరి బాగా ఆలోచించుకుని చెప్పండి ఓకే అని. ఓకే అనకుండా నోని చెప్పే ఆప్షన్ మనం వీళ్ళకు ఉంచలేదు కదమ్మా. ఓకే అనే తీరాలి. పదమ్మా వెళ్దాం, పద. అప్పుడే ఎటు వెళ్ళిపోయింది వారాహి? ఏది ఇప్పటి వరకు కళ్ళ ముందే ఉండి ఇంత స్పీడ్గా ఎలా మాయమైంది? ఒకవేళ కిడ్నాప్ చేశారు ఎవరైనా? వారాహి ఇప్పటి వరకు కనిపించి సడన్గా మాయమైపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలు ఇంతకి అంటే నా వెనుక రోజు ఫాలో అవుతున్నారన్నమాట. అదేం లేదు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ కనిపించావు, అందుకే కార్ ఆపి వచ్చాను. ఏది? ఏంటది? కార్? మీ కార్ ఏది? కార్ అది పక్క వీధిలో పార్క్ చేసి పెట్టాను. పదండి వెళ్ళి చూద్దాం. అరే ఇప్పుడు కార్ ఎందుకు? నాకు మీ కార్ అక్కర్లేదండి, నాకు నిజం కావాలి. మీరు నన్ను ఫాలో చేస్తున్నారా లేదా? మీరు చాలా ముక్కుసూటిగా ఉంటారండి, అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకునేది ఇందుకే. అయినా ఇందాక మీరు అరుంధతి గారితో కూడా ఇలాగే మాట్లాడారు కదా. నేను ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతాను. అందుకే అలా మాట్లాడినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలని గబగబా వచ్చేసానండి. నేను ఈ రోజే చచ్చిపోను కదండి, రేపు వస్తాను కదా, అప్పుడు చెప్పొచ్చు కదా ఈ థ్యాంక్స్. చెప్పొచ్చు, కానీ ఆ ఎక్సైట్మెంట్తో ఇప్పుడే చెప్పాలి అనిపించింది. మీరు ఎప్పుడు చెప్పినా నాకు మీ థ్యాంక్స్ అక్కర్లేదు. మీరు నన్ను ఫాలో అవ్వక్కర్లేదు. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా నా వెనక రాకండి. వస్తే నేను జయసింహ గారితో మాట్లాడతాను. అది కాదు వారాహి గారు, మీరు నాకేం చెప్పక్కర్లేదండి. ఇలా నైట్ టైంలో ఓ ఆడపిల్ల వెనుక ఫాలో అవ్వటం కరెక్ట్ కాదని మీకు మీరు నచ్చ చెప్పుకోండి. నాకు మీతో మాట్లాడి టైం వేస్ట్ చేసేంత టైం లేదండి నాకు. వీటి ప్లేస్లో ఈ టాబ్లెట్స్ పెడతాను. ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో నెల రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి. ఏమైంది? ఏం లేదు, తల తిరిగినట్టుగా ఉంది.
వామిట్ అయ్యేటట్టుగా ఉంది. అయ్యో అక్క అక్క అమ్మా అమ్మా అక్క త్వరగా రండి. అమ్మా పద చూద్దాం. అమ్మా అక్క అక్క కళ్యాణి 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 ఏమైంది? ఏమైందమ్మా? సునైనా నువ్వు వాటర్ కళ్యాణి? తీసుకురా. కళ్యాణి కళ్యాణి అమ్మా ఏమైందమ్మా? అమ్మా తాగు తాగు. ఏమైంది కళ్యాణి? ఆకలి ఎయ్యట్లేదు, బాగా తల తిప్పేస్తుంది. ఎందుకని? ఏమో తెలీదక్కా. డాక్టర్ గారు నీకు ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను. ఈ పూట వేసుకున్నావా? వేసుకుందక్క, నేనే ఇచ్చాను. ఇదిగో ఇక్కడే ఉన్న టాబ్లెట్స్. ఈ టాబ్లెట్స్ ఏమైనా పడట్లేదా? ఒకసారి డాక్టర్ గారికి చూపిద్దామమ్మా. ఇవ్వగండి మేడం, మీరు అడిగిన టాబ్లెట్స్ 20 రోజుల పాటు వాడితే కాళ్ళు పూర్తిగా చచ్చిపడిపోతాయి మేడం. నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడతాను. కళ్యాణి రెస్ట్ తీసుకో. అమ్మా ఇప్పుడేమైందని అలా బాధపడుతున్నావు? ఏదో కొంచెం కళ్ళు తిరిగాయి అంతే కదా. దీని పక్కనే కన్నవాళ్లు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తన బాధని పంచుకోగలుగుతుంది. ఎవరూ పక్కన లేకపోతే తన బాధ ఎవరికి చెప్పుకోగలుగుతుంది? హాసిని గురించి బాధపడుతున్నావా అమ్మా? అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్లకి అత్తో మావో మొగుడో ఎవరో ఒకరు దన్నుగా ఉన్నారని ధైర్యం ఉండాలి. ఎప్పుడూ తోడేళ్లలా మీద పడి పీకేయడానికి తయారుగా ఉండే వాళ్ల మధ్య అది ఏం చెప్పుకోగలుగుతుంది? ఎవరికి చెప్పుకోగలుగుతుంది? హాసిని మనకేం చెప్పుకోవాలన్నా మన గురించి 10 మందికి చెప్పుకోగలిగే స్థాయికి మనం చేరుకోవాలమ్మా. లేదంటే వాళ్ళు హాసినిని మనకేదైనా చెప్పుకొనివ్వటమే కాదు, కనీసం మన మొహాలు కూడా చూడనివ్వరు. వాళ్ళు చూడనివ్వడం కాదు, నేను హాసినిని చూడాలి. నాకు వెంటనే హాసినిని చూడాలనిపిస్తోంది. చూడాలంటే అరుంధతి వల్ల బాకీ తీర్చాలమ్మా. బాకీ తీర్చే వరకు నా కూతుర్ని నాకు చూపించరా? అమ్మా వాళ్ళింట్లో పరిస్థితులు మొత్తం అరుంధతి గారి చేతిలోనే ఉన్నాయి. మనం ఆవిడ డబ్బు తిరిగి ఇచ్చేంత వరకు మనం ఆవిడ కంట్రోల్లోనే ఉంటామమ్మా. అరుంధతితో నేను మాట్లాడతాను, హాసినిని చూసి వెళ్ళిపోతాను అని చెప్తాను. అమ్మా వారాహి, నేనిప్పుడు హాసినిని చూడాలంటే ఎప్పుడో తీర్చే బాకీ గురించి చెప్తావేంటి? అంటే అప్పటి వరకు నేను హాసినిని చూడకుండా ఉండాలా? ఎప్పుడూ తీర్చే బాకీ అంటున్నావు, అప్పటికైనా మనం తీర్చగలమో లేమో. వారాహి, అవునమ్మా, మనమిప్పుడు రోజువారీ కష్టపడి కూడేస్తే వాళ్ళ అప్పు తీర్చగలిగేంత డబ్బు సంపాదించటం 6 నెలలకే కాదమ్మా, 6 సంవత్సరాలైనా అవ్వదు. మనకు కావాల్సింది ఒక్కో చినుకు లెక్క పెట్టగలిగే వర్షం కాదు, లెక్కలేనంతగా కురిసే భారీ వర్షం. వాళ్ళ అప్పు ఓ నది అంత ఉంటే మన సంపాదన ఒక చిన్న కొలనంత ఉందమ్మా. దాన్ని పెంచాలి. కానీ ఎలా అమ్మా? మనం ఏదైనా బిజినెస్ చేయాలమ్మా. బిజినెస్సా? మనం ఏం చేస్తాం? అదేంటో నువ్వే ఆలోచించాలమ్మా. నేనా? అవునమ్మా, నువ్వు ఆలోచిస్తేనే చీరల బిజినెస్ అయ్యింది, నువ్వు ఆలోచిస్తేనే నీ కూతుళ్ళకి నియమాలొచ్చాయి. ఇప్పుడు కూడా నువ్వే ఆలోచించాలి. ఈ ఆలోచనతో
ఇప్పుడు హాసిని గురించిన ఆలోచనలన్నీ దూరమైపోతాయి. బిజినెస్ సెట్ అయితే త్వరలోనే హాసిని మళ్ళీ మనకి దగ్గరవుతుందమ్మా. అమ్మా, నువ్వు నా కూతురివి కాదు, నా తల్లివి. అమ్మ ఎప్పుడూ పిల్లల మంచి గురించి ఆలోచిస్తుంది. నువ్వు నా మంచి గురించి ఆలోచిస్తావు, నా బాధని తగ్గిస్తావు, నా సంతోషాన్ని పెంచాలని చూస్తావు. నా అమ్మవి నువ్వేనమ్మా. అమ్మా, ఇదేంటి మనకంట ముందు తన తింటుంది? ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు ఇక్కడ? దేవుడు మీ కళ్ళని కళ్ళ ప్లేస్లోనే పెట్టాడు కదా, మీరు వాటిని పైకి ఎప్పుడు పెట్టించుకున్నారు? ఏంటా పిచ్చివాగుడు? ఏమండి, చక్కగా మీరందరూ నేను తినడం చూశారు. అన్నీ క్లోజ్ చేసుకొని కళ్ళు మాత్రం ఓపెన్ చేసుకొని అలాగే చూస్తూ ఉన్నారు, కానీ ఒక్క మాటన్నా అడిగారా? లేదు. మరి ఈవిడ మాత్రం ఏం చేస్తున్నావు అని అడిగారంటే ఆ కళ్ళు నెత్తి మీద ఎక్కడో పెట్టుకున్నారనే కదా అర్థం. నోర్ మొయ్. పెద్ద చిన్న మంచి మర్యాద లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటానికి జాగ్రత్తగా మాట్లాడు. ఇదేంటండి, నా మానాన్ని నేను తింటుంటే అడిగిన ఆవిడ్ని అడగడం మానేసి తింటున్నా నన్ను అంటారేంటి? కావాలని గొనుక్కొని గొడవ పెట్టుకోవడం మీ ఇంటి ఆచారమా ఏంటి? వికీ, ఆగు. ఎదుట మనిషికి సంస్కారం లేదని మనము దాన్ని వదిలేసుకోకూడదు. హే, నేను తినకుండా నువ్వెందుకు తింటున్నావు అని అడుగుతుంది మా అమ్మ. ఆకలేసింది, తింటున్నాను. మా ఇంట్లో ముందు మేం తినకుండా నువ్వు తినవేంటి? మరి మా ఇంట్లో ముందు మీరు తిన్నాకే కదా మా అమ్మ మాకు పెట్టింది. అందుకే మీ ఇంట్లో నేను ముందు తింటున్నాను. ఏ, మీ ఇంట్లో ఇంటికొచ్చిన వాళ్ళకి ముందు పెట్టరా? ఇంటికొచ్చిన వాళ్ళంటే అతిథులు. నువ్వు మాకు అతిథివి కాదు. మరెవర్ని? బానిసవి. ఓహో, కోడలంటే మీ దృష్టిలో బానిసా? అయితే రేపు నీకు పెళ్ళైతే వేరే ఇంటికెళ్తే అక్కడ నువ్వు బానిసవవుతావా? నోర్ మొయ్. నా కూతురు బానిసా? మరి తనే అంటుంది కదా కోడలంటే బానిసని. నువ్వు మాకు కోడలివి కాదు. కోడళ్ళనే కదా ఊరందరి ముందు ఒప్పుకొని నన్ను ఇంట్లోకి లాక్కొచ్చారు. ఇప్పుడు కాదంటారేంటి? నా నోటితో అత్తగారు అని పిలిపించుకున్నారు కదా. చూడండి, నాకు ఆకలేసినప్పుడు నేను తింటాను. మీ అందరికీ ఆకలేసే వరకు నేను వెయిట్ చేయలేను. వెయిట్ చేసినా గానీ మీరు నన్ను పిలవరు, మీరే తినేసి వెళ్ళిపోతారు. అందుకే నాకు తినాలనిపించినప్పుడు తింటాను. అది ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొనే తింటాను.
హే లక్ష్మి, ఈ ప్లేట్ తీసే. అరుంధతి, తన గురించి వదిలేసే, మనం తిందాంరా. దొండకాయ, వంకాయ కర్రీ, సాంబార్. అమ్మా, అన్ని సౌత్ ఇండియన్ డిషెసేనా? చిచి, ఇప్పుడు ఇవన్నీ తినాలా మనం? ఏ లక్ష్మి, ఏంటా వంటలో? నిన్నెవరు వండమన్నారు ఇవన్నీ? ఆవిడనేమనకండి, అవి వండమని చెప్పింది నేనే. నువ్వు వండమంటే వండిందా? అమ్మా, వెంటనే లక్ష్మిని పనిలో నుంచి తీసేయ్. చేతకాని వాళ్లే బలహీనుల మీద దౌర్జన్యం చేస్తారు. సార్, మీరిక్కడున్నారేంటి? ఏ, నేను మీ ఇంటికి రాకూడదా? అలా అని కాదు సార్. ఏమైంది? అరుంధతి వాళ్ళు ఏమైనా అన్నారా? అనే వాళ్ళకి అనటమే అలవాటు, కానీ పడేవాళ్లే. పర్పస్ లేకుండా ఆ మాటలు పడితేనే చాలా బాధగా ఉంటుంది సార్. ఏమన్నారు వరాహి?